అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహాన్, డిఆర్ఓ ఏ మలోలా, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓలు కేశవనాయుడు, ఏబీవీఎస్బీ శ్రీనివాస్, వసంతబాబు, ఎస్డీసీలు రామ్మోహన్, పద్మావతి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులతో జిల్లా కలెక్టర్ సావధానంగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి 696 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారం అత్యంత నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీలకు పరిష్కారం చూపించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అర్జీలను పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా వారితో మాట్లాడి అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ మల్లికార్జున, ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ శేషాద్రి శేఖర్, డిపిఓ నాగరాజ్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సురేష్, డ్రామా పేడి సలీం బాషా, పంచాయతీరాజ్ ఎస్సీ సుబ్బారాయుడు, జిల్లా వ్యవసాయాధికారి రవి, హార్టికల్చర్ డీడీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.